హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ. ఈరోజు నేను మీకు జీలకర్ర రసమార్ సరుకుల పులుసు ఎలా చేసుకోవాలో మా స్టైల్లో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో అనేది చూసేయండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పులుసు అండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వేసుకోవచ్చు. దీనివల్ల దగ్గు, జలుబు, కఫం ఇవేమైనా ఉన్నా కూడా దూరం అయిపోతాయి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దామా? సో ముందుగా దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా జీలకర్ర, నార్మల్ జీలకర్ర వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్, ఫుల్ టేబుల్ స్పూన్ కలోంజీ ఆర్ నల్ల జీలకర్ర అంటారండి, అది వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు ఆర్ పెప్పర్ పౌడర్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచ్ శొంఠి, డ్రై జింజర్ అండ్ అలాగే ఒక 1 ఇంచ్ దుంప పసుపు అనేది చితకొట్టి వేసుకోండి. లేదు మీ దగ్గర పచ్చి పసుపు ఉన్నా కూడా ఓకే. ఇవి ఏమీ లేకపోతే అప్పుడు మాత్రమే పసుపు అనేది వేసుకోండి. నెక్స్ట్ అలాగే ఒక 3 నుంచి 4 ఎండుమిర్చి, ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా బియ్యపు రవ్వ థిక్నెస్ కోసం, 4 నుంచి 5 వెల్లుల్లి రబ్బలు ఇవంతా వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ అనేది వేసుకొని థిక్ ప్యూరీ లాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి పక్కన. ఇది మిక్స్ అవ్వడానికి ఒక 10 to 15 మినిట్స్ అనేది పడుతుందండి, కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం బాండి పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే అవుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులైన మినపప్పు, ఆవాలు వేసుకోండి. నెక్స్ట్ 3 నుంచి 4 ఎండుమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత అవన్నీ కొంచెం చిట్టపటమన్న తర్వాత ఇందులోనే ఒక 2 నుంచి 3 వెల్లుల్లి గుబ్బలు మొత్తం తీసుకొని ఒలిచేసుకొని వేసుకోండి. ఇందులో వెల్లుల్లి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం కరివేపాకు వేసుకొని ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఇందులో మిక్స్ చేసేసుకోండి. ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల ఏంటి అంటే కింద అడుగంటేస్తుంది, సో పులుసు టేస్ట్ అంతా పోతుంది. దగ్గరుండి సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా స్టీర్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది పైకి తేలిన వెంటనే మీ టేస్ట్కి సరిపోయేటట్టు సాల్ట్ ఒక 1 to 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. సో అది మిక్స్ అయ్యే లోపల మనం ఇక్కడ చింతపండుని నానేసుకుందాం. ఒక 4 రబ్బలు చింతపండుని బాగా కలుపుకొని నానపెట్టుకొని ఆ వాటర్ని ఈ మిక్సీ జార్లో కూడా వేసుకొని మిగతా అది ఉంటుంది కదండి మిక్సీకి అంటుకొని అది కూడా వచ్చేస్తుంది కాబట్టి ఆ మిక్సీ జార్తో వాటర్ అంతటిని అందులో వేసేసుకోండి. సో ఇదంతా వేసుకొని మొత్తం యూనిఫామ్గా మిక్స్ అయిన తర్వాత మీకు ఉప్పు, కారం అంతా టేస్ట్ చూసుకోండి. ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని బాగా దగ్గర పడేంత వరకు దాన్ని కలుపుతూ ఉంచుకోండి. బాగా దగ్గర పడిపోయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే జీలకర్ర రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్లస్ మా వైపు ఈ పులుసు అయితే మాత్రం డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా పెడుతూ ఉంటారు. ఎందుకంటే బేబీ పుట్టిన తర్వాత మన స్టమక్లో కొంచెం ఇన్ఫెక్షన్స్ ఇవి రాకుండా, సో ఇది ఖచ్చితంగా పెడతారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.